దీపారాజనకు వాడే ఒత్తులు ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. చాలా మంచిగా ఉంటది. అలాగే ఎందుకు అన్నాననేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ముందుగా చూసారు కదండీ, ఆ దీపారాజన కుందులు నల్లగా ఉన్నాయి. ఎందుకు అలా అయినాయి అంటే కనుక కేవలం ఈ ఒత్తుల వల్లండి. ఈ ఒత్తులనేవి అసలు ఈ కాటన్తో తయారు చేసింది కాదండి, వేరే మెటీరియల్తో చేసిందండి. ఇలాంటి ఒత్తులు మాత్రం మీరు వాడారు అంటే కనుక ఆ గేదె అంతా పూజ గేది కానీ అంతా కూడా నల్లగా అయిపోతాయి. దీపారాధన కుందులు కూడా నల్లగా అయిపోతాయండి. ఇది వీటి వల్ల చాలా డేంజర్ అండి. అవి మీకు చూపిస్తాను చూడండి. అలాగే ఎలాంటి వాడాలంటే కూడా చూపిస్తాను చూడండి. ఇలాంటివి అయితే వాడితే మంచిదండి. చూసారా, ఈ ఒత్తి అయితే ఎలా ఉంటుంది, ఒక్క ఒత్తి వేస్తేనే సరిపోతుంది. ఇది హ్యాండ్ మేడ్ అండి, ప్యూర్ కాటన్ సంబంధించినవి వాడతారు. అంటే దూదికి సంబంధించినవి వాడి ఈ ఒత్తులను అయితే తయారు చేస్తారు. దానికి దీనికి 5 రూపీస్ తేడా అండి. అది వచ్చేసరికి 10 రూపాయలకు వస్తుంది కట్ట. ఇది వచ్చేసరికి 15 రూపాయలకైతే వస్తుందండి. అంటే ఒక 5 రూపీస్ మనం ఇంతవరకు పెట్టినాం కాబట్టి ఒక్క 5 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈ ఒత్తులు అయితే వస్తాయండి. నేను అసలు 3 రోజులు వాడానండి. ఆ సన్న దారం అది దారమనే అలాలి దారం లాగా ఉంటాయి అవి వాడానండి. దీపారాజన కుందంతా కూడా నల్లగా అయిపోయిందండి. మీరు కనుక వాడుకునే వాళ్ళైతే ఇదైతే వాడుకోండి. అదనుకోండి 3 ఒత్తులు వేసి ఒక ఒత్తిగా చేసి దీపారాజన చేయాలి. ఇదైతే ఒక ఒత్తి వేసి దీపారాజన చేయొచ్చు. ఎందుకంటే కనుక సాధ్యం త్రివత్తి సంయుక్తం అని అంటారు కదండి, ఆ మంత్రం ఉంది కదండి. అంటే ఒత్తు వేసేటప్పుడు 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపారాజన చేయాలనేది మన శాస్త్రం చెప్తుంది. అట్లా అని మనం ఏం చేస్తున్నామంటే ఈ ఒక్క ఒత్తులో 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేస్తారండి తయారు చేసేవాళ్ళు. పూర్వకాలం నుండి కూడా ఈ విధంగానే తయారు చేస్తారు. అందుకని ఆ ఒక్క ఒత్తి వేసి దీపారాజన చేయొచ్చు. అలాగే ఆ పక్కన దారమల్లే ఉంది చూడండి, ఆ ఒత్తులు అయితే కనుక 3 ఒత్తులు వేసి మాత్రమే చేయాలి. ఒక ఒత్తి వేయాలి అనుకుంటే మాత్రం ఆ ఒత్తిలో 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేస్తారు. అంటే 2 దారాలని మెలివేసి చేస్తారు. అది కాదు, 3 ఒత్తులు మెలివేసి చేస్తే అయితే మంచిదండి. చూడండి, ఇంత నల్లగా అవ్వడానికి కారణం అదేనండి. దానివల్ల చాలా పొగ వస్తుందండి. మొత్తం కూడా రూమ్ అంతా కూడా పొగ అయిపోతుంది. అలాగే విగ్రహాల మీద కూడా నల్లగా యాషల్లే పడుతుంది. నేను గమనించాను. ఇదివరకు ఫస్ట్లో అయితే ఇవే వాడేవాడిని. అయితే ఎందుకో రోజు చూస్తే మొత్తం విగ్రహాల మీద మొత్తం కూడా నల్లగా అయిపోయింది. ఏంటా అనేది వెతుకుతుంటే ఆ తర్వాత తెలిసిందండి, ఆ దీపారాజన మనం ఆ ఒత్తుతో వెలిగిస్తే ఆ నల్ల బూడిదలాగా వస్తుంది. అది కొంచెం కెమికల్. అవంతా కూడా చింది విగ్రహాల మీద పడిపోవటం, అది ఇట్లా రఫ్ చేయగానే గోల్డ్ దాని మీద మొత్తం బ్లాక్ అయిపోవటం అలా జరిగిందండి. అందుకని నేనైతే అది వాడట్లేదు. అది వాడకుండా ఇప్పుడైతే నేను ఈ దీపారాజన ఒత్తులు అయితే తెచ్చుకుంటున్నాను. ఇదైతే 15 రూపాయలకు వస్తుందండి. 108 ఉంటాయండి. అలా ఈ ఒత్తులు అయితే వాడటం జరుగుతుందండి. చూసి తెచ్చుకోండి. మార్కెట్లో కూడా ఇలాంటివి కూడా కల్తీ ఉన్నాయి. చూసి అది తయారు చేసినవి అయితే బాగుంటవి. అలాగే అవన్నీ కొన్ని వెలిగించడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ చక్కగా ఆ మూలన చివరను బాగా అనుపుతారు కాబట్టి సూదెల్లే ఉంటుంది కాబట్టి వెమ్మటే ఆ దీపాన్ని దగ్గర తీసుకువెళ్ళంగానే ఊరికే వెలుగుతుంది. చాలా బాగుంటుంది. అలా ఇప్పుడు మనం వెలిగించగానే వెలిగేటట్లుగా ఉండేటట్లు చూసుకోండి. అలాగే ఎక్కువ మసి రాదు. దీపం కూడా ఎంత లోలో వెలగాలో అంతే వెలుగుతుంది. నూనె అంతవరకు ఉంటుంది. కాకపోతే ఇవి ఏంటంటే కనుక ఒత్తులు మిగిలిపోతాయండి. ఎందుకంటే కనుక ఇవి కాటన్తో చేసినాయి కాబట్టి నూనె వరకు పీల్చుకుని అది ఆవిరైపోతుంది. కొన్ని ఏమవుతాయి అంటే కనుక ఇందాక ఒత్తులు చూపించాను చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ చూపించా, ఆ ఒత్తులన్నీ కూడా అయిపోతాయి, బ్లాక్ అయిపోయి మొత్తం కూడా కాలిపోతాయి చివరి వరకు. ఆ చివరికి వరకు కాలిపోవటం వల్ల అదంతా కూడా నల్లగా అయిపోతుంది. ప్రతి నెల క్లీన్ చేసినా కూడా అలానే అవుతుంది. ఇట్లా 3 అయితే తెచ్చుకున్నానండి. నాకైతే 3 కలిపి 20 రూపాయలకి అయితే ఇచ్చాడండి. ఒకటి 15 రూపాయలు అలా పడిందండి. 40 రూపాయలు సారీ అండి, 20 రూపాయలు కాదు, 40 రూపాయలకి 3 అయితే ఇచ్చారండి. 15 30 రూపాయలు అవి 2 ఇచ్చాడు. ఇంకో 10 రూపాయలకే ఇంకోటి ఇచ్చాడండి. అట్లా నేను ఆర్గానిక్గా అంటే అవి తయారు చేసిన వరకే తెచ్చుకుంటాను. ఈ ఒత్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. అవి 3 ఒత్తులు వేసి ఒక ఒత్తిగా చేసి మాత్రమే దీపారాజన చేయాలి. ఇదైతే ఒక ఒత్తి వేసినా సరిపోతుంది. ఎందుకంటే మీరు కావాలంటే ఓపెన్ చేసి కూడా చూడండి, 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఉంటారు. అలా
అది వెలిగిస్తే మంచిది. మన శాస్త్రం ఏం చెప్తుంది, ఒక ఒత్తు కానీ 2 ఒత్తులు కానీ కలిపి మనం ఎప్పుడు కూడా దీపారాధన చేయకూడదు. అది వేరే కార్యక్రమాలకు మాత్రమే ఒక ఒత్తి వేసి చేస్తారు. దైవ కార్యక్రమాలకు మాత్రం 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి మాత్రమే స్వామివారికి దీపారాధన అయితే చేయాలి. చూడండి, ఈ సైజు చూడండి, ఆ ఒత్తి సైజు చూడండి, చాలా బాగా వెలుగుతుంది. మొత్తం కూడా క్లీన్గా ఉంటుంది. ఇలాంటివి వాడండి, మీకు చాలా మంచి జరుగుతుంది. చూసారా, ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను చూడండి, 2 మాత్రమే అక్కడ మనకి వస్తున్నాయి. ఆ 2 మెల్లి తిప్పి వేస్తారు. అప్పుడు ఎలా అవుతుంది, 2 ఒత్తులు వెలిగిస్తే 4 అవుతుంది. 4 అవ్వకూడదు, 6 అవ్వినా పర్లేదు, అంతేగాని 2 అవ్వకూడదు. 6 అంటే ఇప్పుడు మనం 3 ఒత్తులు వేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క ఒత్తిలో 2 ఉంటాయి, అట్లా 6 అవుతుంది. అలా వెలిగించుకోవచ్చు, కానీ అలా అయితే వేయకూడదు. ఇగోండి, ఈ విధంగా ఒక్క ఒత్తి వేసినా సరిపోతుంది. చూసారా, కొంచెం ఈసారి మళ్ళీ క్లీన్ చేయాలి. ఇక నేను ఆ కొత్త ఒత్తులు తెచ్చాను కాబట్టి పాతవి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. లాస్ట్లో దీపారాధన వెలిగించి కూడా చూపిస్తాను చూడండి ఎలా వెలుగుతుందో. చాలా బాగుంటుందండి, బ్రైట్నెస్ కూడా బాగుంటుంది. అలాగే ఎక్కువ మసి పట్టదు, రూమ్ అంతా కూడా బాగుంటుంది. పూజ గది అంతా కూడా నల్లగా అవ్వకుండా ఉంటుందని, నల్లగా అవ్వాలి అనుకుంటే మాత్రం అవి వాడుకోండి. అవి చేతికి తీసుకున్నా కూడా నల్లగా అవుతుంది. ఇవి అనుకోండి ఒత్తి పట్టుకున్నా కూడా మీకు నల్లగా అనిపించదు, ఎందుకంటే ఇది కెమికల్ కాదు కదా, ఒరిజినల్ కాబట్టి అలా అనిపిస్తుంది. ఇదిగోండి, దీపారాధన చేస్తున్నాను చూడండి. ఈ విధంగా చూడండి, తొందరగానే వెలుగుతుంది. కొంచెం ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక పూజ గదిలోకి రాగానే అవన్నీ కూడా పూలు ఇవన్నీ తీసుకునే లోపే ఒత్తులు వేసుకుని ఉంచితే, ఫస్ట్ రాగానే ఒత్తులు వేసేయండి. ఒత్తులు వేసిన తర్వాత మీరు అన్నీ శుభ్రం చేసుకుని అన్నీ చేసుకునేసరికి ఒత్తులు నానుతాయి. అప్పుడు వెలిగించండి, చాలా తొందరగా వెలుగుతుంది. ఇదండి అప్పటికప్పుడు వెలిగించారు కాబట్టి ఇలా అనిపించింది, కానీ మామూలుగా అయితే తొందరగానే వెలుగుతాయండి. చూసినట్లయితే ఆ ఒత్తి కూడా వెలిగించే ఒత్తి చిన్నది అయిపోవడం వల్ల అలా వెలిగించాను. చూడండి, దీపం కూడా చిన్నగా కనపడుతుంది, యాష్ రాదు, చాలా బాగుంటుంది. ఇవండి నేను యూజ్ చేసేది. మీరు కూడా ఇలాంటి ఒత్తులు యూజ్ చేస్తే మంచిది. మార్కెట్లో రకరకాల ఒత్తులు వస్తున్నాయి, చీప్ క్వాలిటీ ఒత్తులు మాత్రం మీరు వాడకండి. ఇలాంటివి వాడి మీ పూజను పరిపూర్ణం చేసుకోండి. స్వామివారికి ఇలాంటి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.